రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్ గా సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు టాక్ అయితే నడుస్తుంది. అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు కూడా నడుస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి 26 మంది అవుతామని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలి అని బీఆర్ఎస్ కు చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతులు విధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలి అని అడిగినట్లయితే సమాచారం. దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు సైతం రాష్ట్రానికి చెందిన కీలక నేతల అభిప్రాయాలు అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ కు చెందిన 38 మంది శాసనసభ్యుల్లో ఇప్పటికే 10 మంది అధికారిక కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతుంది. సుప్రీంకోర్టులో సైతం కేసు వేసింది. వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు చేరితే 2/3 మెజారిటీ షరతు పూర్తయి బీఆర్ఎస్ ఎల్పీని విలీనానికి మార్గం సుగమమవుతుంది. దీంతో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రావు అని కాంగ్రెస్ భావిస్తుంది. అంతేకాకుండా గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం దెబ్బతీయొచ్చని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనుకాడిన గులాబీ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని, కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా వారికి అభ్యర్థులు దొరకరని కాంగ్రెస్ భావిస్తుంది. గ్రామ స్థాయిలో కారు పార్టీని పెకిలించవచ్చనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి విలీన చర్చలు తెరపైకి వచ్చినట్టు తెలిసింది. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికైతే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికలకే దూరంగా ఉంటున్న బీఆర్ఎస్ పార్టీ ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలమైన దెబ్బ తగిలి ఆ యొక్క ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి అయితే చవి చూసే అవకాశాలు అయితే ఉంటాయి అని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తున్న కాంగ్రెస్ కే ఎదురు దెబ్బ పడుతుందా అనేది వేచి చూడాలి.